జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులను తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్న పట్టుకొంచి లోపలేస్తానంటారు. వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది. ఇవన్నీ కూడా దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం, కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి.